హలో పీపుల్, అలసందల ఫ్రై ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ మేము తెలంగాణలో అయితే బొబ్బర్లు అంటాము. సో నేను ఇది బొబ్బర్లు కొన్ని ఆ సీడ్స్ తీసినవి కొన్ని అండ్ తీయంది మొత్తం కూడా నేను కర్రీ ఫ్రై లాగా ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇక్కడ నేను ఒక 1.5 గంట ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకున్నా. జీలకర్ర ఆవాలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఆనియన్, పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లోకి ఈ బొబ్బర్లు వేసేసుకొని మంచిగా ఆ పచ్చి స్మెల్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా హెల్దీ అండ్ మంచి ప్రోటీన్ ఫుడ్. ఇది మనం ఇట్లా రెగ్యులర్గా తీసుకోవడం కూడా చాలా మంచిది. అట్లా అని చెప్పి ఎక్కువ కూడా తీసుకోవద్దు, వాతం అవుతుంది. సో వాతం అవ్వకుండా ఉండడానికి మనం దీంట్లోకి ఎల్లిపాయలు అనేది యాడ్ చేసుకుంటాం. ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు ఎల్లిపాయలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. గైస్, ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు కూడా వేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. కొంచెం పసుపు వేసి అండ్ ఈ బొబ్బర్లు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా మంచిగా వాష్ చేసుకొని మనము వేసేసుకుందాం. ఆనియన్లోకి వేసి మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు మగ్గిన తర్వాత పచ్చి స్మెల్ పోయిన తర్వాత మనం ఉప్పు, కారం వేసి మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం గరం మసాలా ఆప్షనల్, వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకుందాం. అన్నీ మంచిగా ఈవెన్గా మిక్స్ అయిపోయాక లిడ్ పెట్టుకొని ఒక 5 minutes అట్లా మగ్గిన తర్వాత తీసి కొంచెం ఉప్పు, కొంచెం కారం, ఇక నేను 1 స్పూన్ ఆఫ్ కారం వేసుకున్న, 1/4 స్పూన్ ఆఫ్ ఉప్పు వేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం గరం మసాలా వేసి ఫ్రై చేసుకుందాం. సో మంచిగా ఫ్రై చేసుకొని ఈ చపాతీస్లోకి కానీ, రైస్లోకి కానీ, జీరా రైస్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సీజన్లో ఇలాంటి హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా మంచిది. లాస్ట్లో కొంచెం ఉడికిపోయింది. ఇప్పుడు ఉడికిపోయాక కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అంతే. ఎంతో ఈజీ బొబ్బర్ల ఫ్రై రెడీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.